ఎన్నికల సందర్భంగా ప్రచారంలో రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా గ్రామాల్లో తిరిగాం. మరి ఇప్పుడు ఏదైతే పెద్దపేటలో మర్చిపోవడం మన కొంకి అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో 20 మంది మన యువకులందరూ కూడా సోదరిమణులందరూ కూడా వార్షిక రత్నం గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా జాయిన్ అవడం మనకు సంతోషం. ఎందుకంటే 2014లో మీరందరూ కూడా నాకు అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా నేను ఆ రోజు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని భావితరాల ఒక పునాదులు వేసి అభివృద్ధి 2 కళ్ళకు మన పార్టీ రాష్ట్రంలో నడిపించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఎస్సీలు నామాలు, దళితులను నామాలు, ఎస్సీలు అమ్మాయిని చెప్పి సమాజం ఏదైతే మీ అంబేద్కర్ కార్పొరేషన్ కూడా దారి మళ్లించి తీవ్రమైన అన్యాయం చేసి ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి అందరికీ కూడా తెలుసు. సుభాకర్ గారు మరి కేవలం మనం ఏమని చెప్పి ఒక మాట అంటే అందరం పెట్టి ప్రభుత్వం మీరు కంపల్సరీ సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని మేము అడగడం జరిగింది. ఆ విధంగానే మనం తెలుగుదేశం నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు. ఈ రోజు మా తమ్ముడు బయటకు వచ్చాడంటే ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఉత్సాహంగా ఉన్నారంటే మన తెలుగుదేశం పార్టీ కంపల్సరీ మన అందరూ ఐకమత్యంగా కులం మరి భేదం లేకుండా మరి తర్వాత వెంకటరమణ గారు మరి ఆయన చాలా యువకుడు. మరి పార్టీలోకి వచ్చి ఎంతో కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ. జనపల్లి వెంకటేశ్వర గారిని కూడా థ్యాంక్ యూ సార్. తర్వాత వెంకటరమణ ఒకే గ్రామం నుంచి ఆహ్వానిస్తూ జనపల్లి మరి మీరు పార్టీలోకి వచ్చినందుకు జగన్ గారు వెంకటకృష్ణ గారిని ఆపుతూ ఉన్నాము. అంతగాని కృష్ణ గాంధీ గారు తర్వాత అన్నవరం గారు విజయ అన్నవరం రంగ్ సార్ మరి తెలుగు పార్టీలోకి వస్తున్నారు. అలాగే జానీ గారు చిన్న జానీ గారు మరి ఎక్కడున్న అవసరంగా కోరుతున్నాం. తర్వాత పెద్దపూడి శ్రీ గారు, పెద్ద దుర్గాప్రసాద్ సన్నా బాపూజీ దుర్గాప్రసాద్ గారిని వెరీ సారీ, థ్యాంక్ యూ సార్. అలాగే మరి ఏమైతే ఒక ఏదైతే అభివృద్ధి చెందంటే ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల అభివృద్ధి జానీ గారు తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఇది చాలా ఆనందిస్తున్నారు. మంచి రోజులు వస్తాయమ్మా. జనపల్లి సత్యవతి గారు, వాడపల్లి నాగలక్ష్మి గారు, ఇంకా మన మిత్రులు ఎవరైనా పేరు చెప్పకపోతే దయచేసి వచ్చి మరి పార్టీ చేరవలసింది ఆహ్వానిస్తున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.